మెదక్ జిల్లాలో పొగమంచు దుప్పటిలా కప్పేసింది. గత 3 రోజులుగా పొగమంచు ఉదయం నుంచి 9 గంటల తర్వాత కూడా అగుపడుతుంది. పొగమంచు కప్పేయడంతో జాతీయ రహదారుల్లో వాహనాలు నిలిచిపోతున్నాయి. వాహనాలు లైట్లు వేసుకొని నడుపుతూ దగ్గరకు వచ్చే వరకు వాహనాలు కనబడక ప్రమాదాలకు గురవుతున్నాయన్న భయం వాహన చోదకుల్లో కనబడింది. ఇటీవల ఉమ్మడి మెదక్ జిల్లా సదాశివపేట జాతీయ రహదారి ముందు 3 ట్రావెల్స్ బస్సులు పొగమంచుతో ప్రమాదంతో పలువురు గాయపడిన సంగతి తెలిసిందే. జిల్లా వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ విడుదల చేసిన ప్రకారం కనిష్ట ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. హవేలీ గన్పూర్ మండలం సర్దనలో 16.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రామాయంపేట మండల కేంద్రంలో 15.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. పెద్దశంకరంపేట మండల కేంద్రంలో 15.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అల్లాదుర్గు మండల కేంద్రంలో 14.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. పాపన్నపేట మండలం లింగాయపల్లిలో 14.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. శివంపేట మండలం కొత్తపేటలో 14.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. టేక్మాల్ మండల్ బోడుగట్టులో 14.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. తూప్రాన్ మండలం ఇస్లాంపూర్లో 16.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. చేగుంట మండల కేంద్రంలో 16.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కోటిపల్లి మండలం బుజ్జరంపేటలో 15.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నర్సాపూర్ మండలం చిప్పల్దూరులో 17.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. పాపన్నపేట మండలం మిన్పూర్లో 15.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్ జిల్లా కేంద్రంలో 16.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మాసాపేట మండల కేంద్రంలో 16.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్ మండలం పాతూరులో 16.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మనోహరాబాద్ మండల కేంద్రంలో 16.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నర్సాపూర్ మండలం కాగజ్ మద్దూరులో 16.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. శివంపేట మండల కేంద్రంలో 15.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మనోహరాబాద్ మండలం కాలకల్లో 16.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రామాయంపేట మండలం లక్ష్మాపూర్లో 16.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. చిల్చేర్ మండలం చిట్కూల్లో 15.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నర్సాపూర్ మండల కేంద్రంలో 16.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కౌడిపల్లి మండల కేంద్రంలో 16.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నార్సింగి మండలం శివనూరులో 16.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నిజాంపేట మండలం నార్లాపూర్లో 15.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. హవేలీ గన్పూర్ మండలం నాగాపూర్లో 16.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కొల్చారం మండల కేంద్రంలో 15.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్ మండలం రాచుపల్లిలో 16.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. చిన్న శంకరంపేట మండల కేంద్రంలో 17.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రేగోడ్ మండల కేంద్రంలో 14.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. వెల్లుర్తి మండలం దామరాంచిలో 14.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. పాపన్నపేట మండలం పొడిచెన్పల్లిలో 15.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. హవేలీ గన్పూర్ మండలం వాడిలో 17.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. వెల్లుర్తి మండలంలో 14.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రామాయంపేట మండలం దొంగల ధర్మారంలో 15.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా శీతల గాలులతో పొగమంచుతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఉదయం 9 గంటల వరకు ఎవరు బయటకు రావడం లేదు. అవసరమైతే తప్ప రాత్రి వేళ ప్రయాణాలు మానుకోవాలని పోలీస్ శాఖ సూచించారు.